అంటే నేను కొన్ని కాయగూరల పేర్లు చెప్తాను. అంటే అవన్నీ నేను ఇక్కడ వండుకోవాలనుకుంటున్నాను. నాకు ఒక కిచెన్ దొరికింది. బెండకాయ వేపుడు దొరుకుతుందండి, గుత్తి వంకాయ కూర, దొరుకుతుంది. గోంగూర మటన్ ఇగురు, గోంగూర మాది, మటన్ ఎక్కడి నుంచైనా వస్తుంది. చింత చిగురు, చింత చిగురు పర్ఫెక్ట్ గా దొరుకుతుంది. దాని హార్వెస్టింగ్ లేబర్ చాలా ఎక్కువ, అందువల్ల ఎక్స్ట్రీమ్ హై ప్రైస్ పే చేయగలిగిన వాళ్ళకి తేగలుగుతాం. ఎందుకంటే చింత చిగురు గంట సేపుకి వస్తే జస్ట్ ఒక 100 గ్రాములు వస్తుంది అంతే చేతికి. అలాగే నేను దోసకాయ రోటి పచ్చడి, దోసకాయ, మన ఎల్లో దోసకాయ అండ్ సాంబార్ దోసకాయ 2 వెరైటీస్ ఉంటాయి మన దగ్గర. మునక్కాయ, టమాటో. మునక్కాయ మనం గ్రో చేస్తాము, టమాటా ఇంపోర్ట్ చేస్తాము, అండ్ లోకల్ ప్రొడక్షన్ కూడా ఉంది. అయితే మన దగ్గర స్పెషల్ ఏంటంటే పుల్ల టమాటో చేస్తాం. బీరకాయ కూర, బీరకాయ పర్ఫెక్ట్. బీరకాయ చైనీస్ ఓక్రా అంటారు ఇక్కడ. బీరకాయని మనం బాగా గ్రో చేస్తాం. మీరే గ్రో చేస్తారు? బీరకాయ మనం గ్రో చేస్తాం. దొండకాయ వేపుడు, దొండకాయ టిండోరా అంటాము, అండ్ మేమే గ్రో చేస్తాము. అండ్ మన దగ్గర ఉండేది ఇండియాలో సన్నగా లాంగ్ గా ఉండేది కాకుండా మన దగ్గర కొంచెం లావుగా నాటు దొండకాయ చేస్తాం మనం. అంటే రేపటికి నేను చేయాల్సినటువంటి కూరలు అన్నిటికీ రెడీ. చాలా మందికి ఒక అపోహ ఉంది, నాకు వంట రాదు అని. పైగా నేను రీల్స్ లో పెట్టేవన్నీ ఇంకెవరో పెడితే నేను గరిట తిప్పుతున్నాను అనుకుంటున్నాను. నో, నేనే వండుతా.